నమస్తే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలంతా కవిత కన్నీటిపై కావచ్చు, అదేవిధంగా ఏదైతే అసెంబ్లీ సమావేశాలపైనే తిరుగుతామని నిన్నటి వరకు. సో అదేవిధంగా నిన్న జనగామ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ప్రోగ్రాంలో భాగంగా కేటీఆర్ కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో మొన్న మహబాద్లో కావచ్చు, నిన్న జనగామలో కావచ్చు. సో ఈ రెండు అంశాలపై మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, అదేవిధంగా ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తేనే. సో మరి ముందుగా కవిత గారి గురించే మాట్లాడదాం. సో ఎట్లా చూస్తారు మరి మొన్న శాసన మండలిలో కన్నీటి బాధతో ఆత్మగౌరవంతో బయటకు వచ్చిన ఆస్తుల పంపకాలు కాదు, అదేవిధంగా ఇప్పుడు వ్యక్తిగా వెళ్తున్నా మళ్ళీ శక్తిగా తిరిగి వస్తా అని మాట్లాడుతూ ఉన్నారు. సో ఏంటి మరి దీనిపై మీ స్పందన ఎట్లా ఉండదు? స్పందించాల్సిన అవసరం లేని సబ్జెక్ట్ ఇది జనాలకు, తెలంగాణ సమాజానికి కానీ తెలంగాణ ప్రజలకు కానీ సంబంధం లేని అంశం. వాళ్ళంతా ఇంట్లో పంచాయతీ, పంపకాల పంచాయతీ. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ఉద్యమ నాయకులకు, తెలంగాణ సమాజానికి అభివృద్ధి చేసే పంచాయతీ కాదు. ఇప్పుడు కలిసి ఉన్నప్పుడు అందరు కలిసి దోసుకున్నారు, అందరు సంపాదించుకున్నారు, అందరు బాగుపడ్డారు. ఇవాళ వాళ్ళలో పైసల పంచాయతీ రాగానే అన్నదమ్ములు ఒక దిక్కు, బావమరుదులు ఒక దిక్కు, వీళ్ళంతా ఇవాళ పంచాయతీ పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా వాళ్ళ రాజకీయ వ్యూహం ఉండొచ్చు, లేకుంటే వాళ్ళ రాజకీయ అవసరాలు ఉండొచ్చు తప్ప తెలంగాణ ప్రజలకు, సమాజానికి దీనివల్ల పెద్ద ఉపయోగం ఉంటుందని నేను అనుకోను. ఇలా అధికారంలో ఉన్నప్పుడు పొడిచింది లేదు, బాగు చేసింది లేదు, విధ్వంసం చేసిపోతా అంటే ఆ విధ్వంసంలో అందరు పాత్రదారులే. ఇవాళ నీతి వాక్యాలు చెప్తున్నారు. ఇప్పుడు ఏంటంటే సమాధానం చెప్పుకోవాలి. ఒకరినొకరు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు కలిసి దొంగతనం చేసినప్పుడు అందరు మంచిగానే ఉన్నారు, దొంగతనం కాడ పంపకాలకు వచ్చిన తర్వాత ఒక దొంగతనాన్ని ఒకరిని బయట పెట్టుకుంటున్నారు. కాబట్టి దొంగలు ఎవడెంత దోసుకున్నారు అనేటటువంటి విషయం ఒకరికొకరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే ఉత్పన్నమైంది. ఇది తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీకి కానీ, మా ప్రభుత్వానికి కానీ, మాకెవరికి సంబంధం లేని అంశాలు. కాబట్టి ఇవన్నీ కూడా మిగతా డ్రామాలన్నీ సహజం కదా. యాక్సెప్టెన్స్ తెచ్చుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు ఎవరి వాళ్ళు చేస్తారు. అందులో భాగంగానే కవిత గారు చేస్తున్నట్టు అనుకుంటున్నాను నేను. అదేం తెలంగాణకు పెద్దగా జనానికి సంబంధించిన అంశం కాదు నా దృష్టిలో. ఇంకోటి వార్త కూడా వస్తుంటే కొత్త పార్టీ పెట్టబోతుంది, కవిత వెనకాల కాంగ్రెస్ పార్టీ ఉండే నడిపిస్తూ ఉందంటూ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నారు. సో ఏంటి, ఎట్లా చూడొచ్చు? అసలు అది నేను అంటాం కదా, ఇది అదో పెంట కుప్ప, దాన్ని దొవ్వి ఆ వాసనంతా నెత్తినేసుకొని ఏ పార్టీ సిద్ధంగా ఉంటుందని నేను అనుకోను. మాకేం అవసరం? కవిత వచ్చి ఇక్కడ చేసేది ఏమున్నదని మేము ఆమె ఎంకరేజ్ చేస్తాం. అవసరం లేని పంచాయతీ కదా. వాళ్ళు పంచాయతీ పెట్టుకున్నారు, దొంగతనపు పైసల పంచాయతీ, ప్రజల్ని దోసుకున్న ప్రజల సొమ్మును పంపకాల దగ్గర వచ్చినటువంటి గొడవలు. ఆ గొడవల్లో భాగంగానే ఇవాళ కేటీఆర్ మాట్లాడుతున్న తీరు కానీ, హరీష్ రావు మాట్లాడుతున్న తీరు కానీ, కవిత మాట్లాడుతున్న తీరు కానీ, ఒకళ్ళ దొంగతనాలు ఒకళ్ళు బయట పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అంతే తప్ప ఇది మా పార్టీకి సంబంధించిన వ్యవహారం కాదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం అద్భుతంగా నడుస్తూ ఉన్నది. రెండో వైపు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో పార్టీ అద్భుతంగా నడుస్తూ ఉంది. మేము ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేసుకుంటా పార్టీని బలోపేతం ఒకవైపు చేసుకుంటూ, రెండో వైపు ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసుకుంటూ పోతున్నది. మేము ఇంకో దిక్కు ఆలోచించే టైం మా ముఖ్యమంత్రి గారికి లేదు, మా పిసిసి అధ్యక్షునికి లేదు. సో అంటే ఎట్లా చూస్తారు? అంటే మొన్న మహబాద్లో కావచ్చు, నిన్న జనగామ జిల్లాలో కేటీఆర్ కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. సో అంటే చిక్కడపల్లి లైబ్రరీలో రాహుల్ గాంధీని ఉరి తీయాలి, వరంగల్లో రేవంత్ రెడ్డిని ఉరి తీయాలని మాట్లాడుతున్నారు. సో నిరుద్యోగులను కావచ్చు, ఇటు రైతులను మోసం చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. వీళ్ళిద్దరిని ఉరి తీసినా తప్పులేదని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. సో ఏం చెప్తారు దీనికి సమాధానం? ప్రజలు చెప్పుల దండలు మెడలేసి తిప్పుతారు ఆయనకు. మన రేవంత్ రెడ్డిని తిడితే, రాహుల్ గాంధీని తిడితే కేటీఆర్ను చెప్పుల దండలు మెడలేసి తిప్పే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీని ఖతం చేసేసిండు. ఇంకో సంవత్సరంలో పూర్తిగా క్లోజ్ చేస్తాడు. నేను అదే టీఆర్ఎస్ పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాను, అరే మీ భవిష్యత్తు చూసుకోండి, కేటీఆర్ గారిని నమ్ముకుంటే మీరు ఖతం అయిపోతారు. అయిపోతుంది. ఎందుకంటే ఆయన ఫ్రస్ట్రేషన్, ఆయన తిరిగిదొక్కతనం, మూర్ఖత్వం, ఆయన సుపారీ గ్యాంగ్ పని విధానంతో మీరంతా క్లోజ్ అయిపోతారు. ఇప్పుడు ఏం లేదు, ఆయనకి ఏంటంటే రెండు అంశాలు ఉన్నాయి. ఒకటేమో చేసిన తప్పుల నుంచి అసలు కోలుకోకుండా తప్పులు చేసుకున్నారు. జనం నమ్మే పరిస్థితి లేదు, నమ్మే అవకాశమే లేదు. ఇంత పాతాళానికి 20%, 25% పడిపోయిన తర్వాత కూడా రోజు రోజుకు పాతాళానికి పడిపోతున్నారు. కుటుంబం విచ్ఛిన్నం అవుతున్నది, అంతర్గత సమస్యలు ఉన్నాయి. ముగ్గురు కలిసి ముసలోని బంధించారని ప్రచారం జరుగుతూ ఉంది. 4 రోజుల తర్వాత కేసీఆర్ కూడా బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. నేను లేస్తే మనిషిని కాదని చెప్పి మొన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. ఇక రాలే, అసెంబ్లీకే రాలే కదా, చూసినాం కదా. రాడని చెప్పినా కదా, నేను ముందే చెప్పిన రాడు ఆయన. ఎందుకంటే ఆయన సర్వీస్ అయిపోయింది, ఆ బండి బోర్కు వచ్చింది, ఆ కార్ షెడ్లోకి పోయింది, అది బయటకు వచ్చే అవకాశం లేదు. కాబట్టి అది ఇప్పుడు ఏంటంటే అది రెస్ట్లో ఉన్నది, అది పూర్తి స్థాయికి అంతే ఉంటుంది. అది ఖండం అవుతుంది పూర్తిగా, అంతకంటే ఎక్కువ ఉండేటటువంటి అవకాశం లేదు. హరీష్ రావు, సంతోష్ను కేటీఆర్ కలిసి ఆ ముసలోనికి
ఆయనకు హౌస్ అరెస్ట్ చేయించారు ఒక రకంగా. ఆయన ఇక ఆడనే ఉంటాడు ఆయన. ఇక వీళ్ళు 4 రోజులలో ఇప్పుడు కవిత బయటకు వచ్చి తిడుతున్నారు కాబట్టి వాళ్ళు ఒకటి ఉన్నట్టు నటిస్తున్నారు. మళ్ళీ ముగ్గురు కలిసి అనుకుంటారు చూడరు, అది ఇదే జరుగుతుంది. రెండోది కేటీఆర్ ఏంటంటే తన ఫ్రస్ట్రేషన్ను కప్పిపుచ్చుకోవడం కోసం కాంగ్రెస్నో రేవంత్ రెడ్డినో రాహుల్ గాంధీ కాలి గోటికి సరిపోతావు. నువ్వు మాట్లాడే మాటల నీ స్థాయి ఏంది? నువ్వు ఎక్కడనో బయట పోయి అయ్య పేరు మీద బతుకుతున్నావు, అయ్య పేరు చెప్పుకొని గెలిచినవి, అయ్య పేరు పెట్టుకొని ఇవాళ ఉన్నావు, లేకుంటే నీ కుక్కలు కూడా కానవు. తెలంగాణలో తిరిగే రోడ్డు మీద తిరిగే కుక్కలు కూడా కానవు నీ బతుకు, నీ స్థాయికి. నువ్వు ఎందుకు మాట్లాడతావు? అధికారం వస్తే ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నది తెలంగాణ సమాజం ఆల్రెడీ చూసేసింది. దోచుకోవడం తెచ్చుకోవడం. అందుకనే అంటున్నాను. కాబట్టి ప్రజలు చెప్పుల దండలు మెడలేసే పరిస్థితి వస్తుంది. తెలంగాణ అధికారంలో వస్తూ ఉన్నాం, మళ్ళీ అధికారంలో వస్తూ ఉన్నాం, ఒక్కొక్కరు లెక్కలు తెలుస్తాం, ఎక్కువ మాట్లాడితే దాని చర్యలు కూడా ఉంటాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్. ఏంటంటే ఊర్లలో వెనకట బుడర్ఖాన్ వేసే వేసేటోళ్ళు ఉంటారు అన్నట్టు. నాకు వరిగడ్డి వాసాలు తుంగ దూలాలు, నాకున్న 7 అంతస్తుల బెంగ్లా 7 రాణులు అని చెప్పుకుంటారు. అట్లున్నది కేటీఆర్ మాటలన్నీ. ఊర్లలో ఆ బుడర్ఖాన్ వేసే వేసేటోని తుపాకి రామని మాటలు మాట్లాడేటోడు ఉంటాడు. ఇటు తుపాకి రాముడే, తుపాకి రామని మాటలు వేసుకొని తిరుగుతాడు. తుపాకి రాముడే అంటాడు. నీకు అంత దమ్ముంటే అంత ధైర్యం ఉంటే నువ్వు ఆ సిరిసిల్ల రాజీనామా చేయరాదు నీ కాన్స్టిట్యున్సీకి. బై ఎలక్షన్లు పెట్టుకుందాం. మళ్ళా గెలుచుడు సంగతి దేవుడు ఎరుగు. నువ్వు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుడు సంగతి దేవుడు ఎరుగు. ముందు నువ్వు గెలవరాదు, నీ కార్యకర్తలకు నమ్మకం వీళ్ళు కల్పించు. రాజీనామా చేసి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం అనేటటువంటిది గతంలో కూడా చేసిన కదా కేసీఆర్. ఇప్పుడు నువ్వు నిజంగానే నీ అయ్య చేసినటువంటి రాజకీయాల్లో భాగంగా నువ్వు చేయదలుచుకుంటే ఒక్కసారి సిరిసిల్లకు రాజీనామా చేసి ఎన్నికల్లో పాల్గొని నువ్వు గెలువు మళ్ళా చూద్దాం అంటే ప్రజలు అసహించుకుంటున్నారు కేటీఆర్ని. ఆయనకు అర్థమవుతలేదు పాపం. ఎవరు గైడ్ చేస్తుండో, చుట్టుపక్కల ఎవరున్నారో ఏందో నాకు అర్థమవుతలేదు. రాహుల్ గాంధీని తిడితే ఆ బీజేపీ వాళ్ళు ఏమైనా దగ్గర తీస్తారేమో అని ఆశ. ఇప్పుడు వాళ్ళు కూడా దగ్గర తీస్తారని నేను అనుకోను, లేకుంటే వెనక నుంచి నడిపిస్తారు మరి. కానీ ఇవాళ కేటీఆర్ మాట్లాడుతున్న మాటలు వాళ్ళు అసహ్యం పుట్టించుకునేది. ఆయన మీద ఆయనకే అసహ్యం పుట్టే పరిస్థితి వస్తుంది. ఇప్పటికీ తిట్టుకుంటున్నారు, ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు జనాలు. అలాగే ఇక అన్ని వదిలిపెట్టినోనికి ఏముంటుంది చెప్పు? సిగ్గుశరం ఉన్నోనికి అయితేనేమో, పరుషం ఉన్నోనికి అయితేనేమో కొద్దిగా బాధ అనిపిస్తుంది, కోపం అనిపిస్తుంది. అది లేని వాళ్ళకి ఏముంటుంది చెప్పు? ఎందుకంటే అది లేదని నేను గోటికి కూడా సరిపోడు రేవంత్ రెడ్డి నిన్న సవాల్ విసురుతా ఉన్నాడు నిన్న జనగామ జిల్లాలో. ఇప్పుడు కేసీఆర్ను ఓడగొట్టింది రేవంత్ రెడ్డి కదా. కేసీఆర్ను ముఖ్యమంత్రి కుర్చీ నుంచి దింపింది ఎవరు? గోటికి సరిపోతారా సరిపోడా తర్వాత సంగతి. కేసీఆర్ని అడ్రస్ లేకుండా చేసింది ఎవరు? మీ మదాన్ని దించింది ఎవరు? మీ మదాన్ని పాతరేసింది ఎవరు? మీ మదం, మీ అహంకారం, మీ డబ్బు మదం, మీ దోపిడీని ఇవాళ పాత్ర వేసింది రేవంత్ రెడ్డే కదా. ఏ రకంగా సరిపోడు? అప్పుడు కథం చేసే మిమ్మల్ని ఇంకా సరిపోయింది బాబు. మీరు ఏడున్నారు? అంటే ఊర్లలో యూరియా విషయంలో కావచ్చు, పథకాల విషయంలో కావచ్చు, ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. సో యూరియా విషయంలో ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పేసి పదే మొన్న అసెంబ్లీలో కూడా అదే చర్చ జరిగింది. సో అసెంబ్లీని గాంధీ భవన్లా నడిపిస్తూ ఉన్నారని చెప్పేసి హరీష్ రావు కావచ్చు, ఇప్పుడు కేటీఆర్ కావచ్చు, వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. సో ఏంటి దీనికి ఏం సమాధానం ఇస్తారు? మీరు చాలా కాలంగా జర్నలిజంలో ఉన్నారు కదా. మీరు గత ప్రభుత్వం కూడా మాట్లాడినప్పుడు అసెంబ్లీ పెట్టినట్టు చూసారు. ఇప్పుడు అసెంబ్లీలో ఇతరులు మాట్లాడుతుంటే మాట్లాడని పరిస్థితి ఉందా? బెదిరించే పరిస్థితి ఉందా? లేకుంటే వాళ్ళ వైన్ షాపులు పోయి క్లోజ్ చేసేసి, లేకుంటే వాళ్ళ వ్యాపారాల దుకాణాలు కాడ పోలీసులను పంపించి క్లోజ్ చేయించేసి వాళ్ళంతా కూడా వాళ్ళ పార్టీ వదిలిపెట్టి నీ పార్టీలోకి తెచ్చుకునే ప్రయత్నం చేసినట్టు పరిస్థితి ఉందా? ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా ప్రజాస్వామ్యయుతంగా అసెంబ్లీ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పైగా అన్ని విషయాలు చర్చించడం చెప్పి ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నడిపించేటటువంటి క్రమంలో, ప్రజాస్వామ్యబద్ధంగా నడిపించేటటువంటి క్రమంలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ప్రతిదీ మీ సలహాలు సూచనలు ఏమని చెప్తా ఉన్నారు. అంత ఓపెన్గా ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు, సభానాయకుడు అంత ఓపెన్గా నడుస్తూ ఉంటే దాని మీద అది కోడిగిడ్ల మీద ఈకలు బీకాలు అనేటటువంటి ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. దాన్ని బీకలేరు. ఏడ మాట్లాడినాలే కేటీఆర్ని మాట్లాడినారా? మీ అయ్యని హౌస్ ఆఫ్ ది లీడర్ని వచ్చి సలహాలు ఇరా నాయన అని సిన్సియర్గా తీసుకుంటాం, నోట్ చేసుకుంటాం అంటే కూడా చేయడం శాతగాని వాళ్ళు ఏం మాట్లాడతారు? ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ మాటలు తప్ప, తిట్టుడు మాటలు తప్ప కన్స్ట్రక్టివ్ సలహాలు ఒక్కటి కేటీఆర్ అసెంబ్లీలో ఇచ్చిన పరిస్థితి ఉందా? పోనీ హరీష్ రావు ఇచ్చిన పరిస్థితి ఉందా? అరే కృష్ణా గోదావరి నీళ్ళను ఖతం చేసి పడేసిర్రు. రొయ్యల పులుసు కోసం ఒకడు, ఆంధ్ర హీరోయిన్ల కోసం ఒకడు, నాశనం పట్టించిర్రు రాష్ట్రాన్ని. ఇంత చిల్లరగాళ్ళు తయారైనరు, ఇంత చిల్లరగాళ్ళు పాలించరు అని చెప్పి అలా జనం అసహించుకునే పరిస్థితి వచ్చింది ఇలా చూస్తూ ఉంటే. అందుకనే ఇప్పుడు రీబిల్డ్ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ తెలంగాణ ప్రజల కోరిక మేరకు ఏ లక్ష్యం కోసం అయితే ఇచ్చిందో, సామాజిక సమానత్వాన్ని, సామాజిక అభివృద్ధిని సాధించే ఏ లక్ష్యం కోసం అయితే ఇచ్చిందో ఆ లక్ష్యాన్ని నెరవేర్చే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ప్రజాపాలన ఉంది, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళంతా ఏం కోరుకున్నారంటే వీళ్ళంతా అనుకుంటారు కాంగ్రెస్ వాళ్ళంతా డెమోక్రటిక్ ఉంటారు కాబట్టి కొట్లాడబెట్టుకొని వదిలేస్తారు అనుకున్నారు.
అట్లా లేదు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో సమన్వయంతో సీనియర్ జూనియర్లు అంతా కలిసి పనిచేసుకొని అభివృద్ధి వైపు ఎప్పుడైతే తీసుకున్నారో గిలగిల కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక సమస్యలు ఉన్నాయి. నేను అంటున్న సమస్యలు మీరు క్రియేట్ చేసిపోయిన సమస్యలే ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసిర్రు, పాలనా వ్యవస్థను విధ్వంసం చేసిర్రు, బ్యూరోక్రసీని మొత్తం బ్రోకర్లుగా మార్చిపోయినరు పైనుంచి కింది వరకు. నాయకత్వం డెమోక్రటిక్ స్పేస్ లేకుండా చేసిండ్రు. ఇవన్నీ తెలంగాణ ఐడెంటిటీని ఎస్టాబ్లిష్ చేసే దొరకు నచ్చితే వెనకట దొరల పాలనలో భూస్వాముల పాలనలో వానికి నచ్చినోనికి అందలం నచ్చినోనికి తొక్కేసుడు ఏదైతుందో అది అమలు చేశారు. కానీ మా దగ్గర అట్లా లేదే. మా ప్రభుత్వం చాలా గౌరవంగా శత్రువును కూడా గౌరవించి రాజ్యాంగబద్ధ పాలన ఇంప్లిమెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రాజ్యాంగబద్ధంగా అన్ని సంస్థల్ని మళ్ళీ రీబిల్డ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఎకనామికల్ రీబిల్డ్ జరుగుతుంది, బ్యూరోక్రటిక్ రీబిల్డ్ జరుగుతుంది, అడ్మినిస్ట్రేటివ్ రీబిల్డ్ జరుగుతుంది. ఇవన్నీ 2 సంవత్సరాల కాలంలో ఒక అద్భుతమైనటువంటి ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఫలితం తీసుకొచ్చినాం. అందుకనే కదా ఇప్పుడు బై ఎలక్షన్ జరుగుతుంది జూబ్లీ హిల్స్లో. మా పార్టీ లేని కాడ ఇవాళ 25,000 మెజార్టీతో నవీన్ యాదవ్ గెలిచినటువంటి పరిస్థితి. అంటే గెలవరు అనుకున్నారు. కేటీఆర్ విచ్చలవిడిగా పైసలు పంచిండు, ఒక్కొక్క ఓటుకు 1,000 రూపాయలు ఇప్పించే ప్రయత్నం చేసిండు. మొత్తం నాయకులు తినేసి వెళ్ళిపోయారు. అది కేటీఆర్ కూడా తెలుసు. ఎందుకు బయట మాట్లాడతలేరు కాబట్టి అన్ని ప్రయత్నాలు చేశారు. మొన్న తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఎప్పుడన్నా ఏ కాలం అన్నా 65%, 67% ఒక పార్టీకి గ్రామ ప్రాంతంలో అధికారం వచ్చినటువంటి పరిస్థితి ఉందా? ఇవాళ 67% మొత్తం పంచాయతీలని కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి పరిస్థితి. ఇదే లైన్ ఉంటుందా? ఎస్, ఇంతకంటే ఎక్కువ వస్తుంది. మీరు చూడండి. ఇంకా ఇప్పుడు రేపు మున్సిపాలిటీలు జరిగినా జెడ్పీటీసీ ఎంపీటీసీలను 1-sidedగా కాంగ్రెస్ పార్టీ కోట్లు వేస్తారు. ఎందుకంటే మేము ప్రజల మనలు పొందుతున్నాం, ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. ప్రజలు మేము తప్పు చేసి చెప్తే ఏం తప్పని ఒప్పుకుంటాం, సరి చేసేటి ఏమంటే తప్పు చేస్తే సరి చేసుకొని ముందుకు పోతున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటాం. ఎవరిని అణచేసేటటువంటి దుర్మార్గపు ఆలోచన కానీ, అన్యాయం చేసేటటువంటి పద్ధతులు కానీ, దొరపోకళ్ళు పోయేటటువంటి పద్ధతులు కానీ, నియంతృత్వం కానీ కాంగ్రెస్ పార్టీలో సాధ్యం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఇక్కడ చాలా అద్భుతంగా పోతుంది. ఎక్కువ ఫలితాలు వస్తాయి. మన గ్రామ పంచాయతీలో వచ్చిన దానికంటే కూడా ఎంపీటీ జెడ్పీటీసీలో ఎక్కువ వస్తాయి. థ్యాంక్ యూ.